హాయ్ హలో నమస్తే ఐ యామ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. డిప్యూటీ సీఎంగా పవన్ కొలువు తీరాక ఫస్ట్ టైం అల్లు అరవింద్ వెళ్ళి ఆయన్ను మీట్ అయ్యారు. అయితే ఒక్కరే కాకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్ టీంతో కలిసి పవన్ను కలిసి సమావేశమయ్యారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో ప్రముఖ పాత్ర పోషించిన పవన్ను అభినందించడంతో పాటు ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి ఆయనతో చర్చించారు. ఇక పవన్ను కలిసిన కౌన్సిల్ సభ్యుల్లో అల్లు అరవింద్తో పాటు అశ్విని దత్, సురేష్ బాబు, ఎర్నేని నవీన్, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ, చిన్నబాబు, బన్నీవాసు ఉన్నారు. ప్రభాస్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయితే చాలు బుక్ మై షో, పేటీఎం లాంటి ఆన్లైన్ టికెటింగ్ యాప్స్ కు దిమ్మ తిరిగిపోయినంత పనవుతుంది. ఒక్కసారిగా ప్రభాస్ టికెట్స్ కోసం పోటీ పడుతున్న అభిమానుల ట్రాఫిక్ ను తట్టుకోలేక సైట్స్ క్రాష్ అవ్వడం కామన్ అయిపోయింది. ఇక కల్కి విషయంలోనూ ఇదే అయింది. కల్కి సినిమా టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఒక్కసారిగా పోటీ పడడంతో ఈ టికెటింగ్ యాప్స్ కాస్త మొరాయించినట్టు తెలుస్తోంది. దీంతో బుకింగ్స్ అండ్ పేమెంట్స్ లో చాలా మందికి ఎర్రర్ వచ్చిందని టాక్. కల్కి సినిమా టైటిల్ తో ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆన్లైన్ టికెటింగ్ యాప్ లో ఈ మూవీ కోసం సెర్చ్ చేస్తున్న ఫిల్మ్ లవర్స్ కు రిజల్ట్ లో రాజశేఖర్ కల్కి మూవీ వస్తోంది. దీంతో ఇది చూసుకొని కొంతమంది పొరపాటున రాజశేఖర్ కల్కి సినిమాకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత విషయం గ్రహించి షాక్ అవుతున్నారు. టికెట్ క్యాన్సిల్ కోసం తంటాలు పడుతున్నారు. ప్రభాస్ కల్కి సినిమాకు బదులు రాజశేఖర్ కల్కి సినిమాకు టికెట్స్ బుక్ అవడంపై తాజాగా రియాక్ట్ అయ్యారు రాజశేఖర్. కల్కి సినిమాకు టికెట్స్ బుక్ అవడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఫన్నీ ఎమోజెస్ తో ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్ తో ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నారు ఈ స్టార్ హీరో. రిలీజ్ కు ముందే బయటికి వస్తున్న అన్అఫీషియల్ అప్డేట్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతోంది ఎన్టీఆర్ 31 మూవీ. ఇక లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఈ మూవీలో తారక్ పక్కన హీరోయిన్ గా ఆలియాను తీసుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక డేట్స్ అడ్జస్ట్ కాక అప్పటికే దేవర సినిమాలో యంగ్ టైగర్ పక్కన నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నారు ఆలియా. రేణుకా స్వామి హత్య కేసుతో సంచలనంగా మారాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. తన లవర్ ను వేధించాడనే కోపంతో రేణుకా స్వామిని హత్య చేయించాడు. ఇప్పుడు స్టార్ గా కాకుండా ఖైదీలా మారి జైలులో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. టెన్షన్ తో చిక్కిపోయాడు. బెంగళూరు రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నటుడు దర్శన్ కు పరప్పర అగ్రహార జైల్లో ప్రత్యేక బ్యారెక్ ను కేటాయించారు. దర్శన్ తో పాటు మరో నటుడు ప్రదోష్ కు అటాచ్డ్ బాత్రూమ్ తో కూడిన ప్రత్యేక బ్యారెక్ ఇచ్చారు. రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ కు 6106 నెంబర్ ను కేటాయించారు జైలు అధికారులు. ఇక జైల్లో దర్శన్ ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. దర్శన్ అరకొరగా భోజనం చేస్తున్నట్లు, రాత్రి ఆలస్యంగా నిద్రపోయినట్లు జైలు సిబ్బంది గుర్తించారు. హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి ఇప్పటికే 2 వారాలు పూర్తయింది. ఆయన బరువు కొంత తగ్గగా బీపీ కూడా నియంత్రణలో లేదని జైలు అధికారులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు మొరటు మనిషిలా మనుషులను వేటాడే మృగంలా రక్తం తాగే దేవరలా కనిపించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. క్లాసీ లుక్ లో బ్లాక్ షేడ్స్ తో మ్యాన్లీ బియర్డ్ తో ఎట్ ప్రెజెంట్ కనిపించి అందరికీ పిచ్చెక్కిపోయేలా చేస్తున్నారు. ఇక దేవర షూట్ కోసం థాయిలాండ్ వెళ్లిన ఎన్టీఆర్ హైదరాబాద్ లో రీసెంట్ గా ల్యాండ్ అయ్యారు. అలా ఎయిర్పోర్ట్ లో నడిచి వస్తూనే తన స్టైల్ తో, యాటిట్యూడ్ తో నెట్ ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ నటుడిగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నారు. గతంలో విదేశాల్లో గౌతమ్ ఓ ప్లేలో యాక్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. తాజాగా గౌతమ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ కు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు నమ్రత. కొడుకును చూసి గర్వపడుతున్నా అంటూ పోస్ట్ చేశారు. బాలీవుడ్ లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సమంత. షారుఖ్ ఖాన్ హీరోగా, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో సమంత హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇప్పటికే సమంత నటించిన బాలీవుడ్ ప్రాజెక్ట్ సిటాడెల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డార్లింగ్ ప్రభాస్ ఫారిన్ టూర్ కు రెడీ అవుతున్నారు. రిలీజ్ కు ముందు రోజు యూరప్ వెళ్తారన్న టాక్ వినిపిస్తోంది. గతంలోనూ తన సినిమాల రిలీజ్ కు ముందు ప్రభాస్ విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు కల్కి రిలీజ్ కు ముందు కూడా అలాగే టూర్ ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఇది డార్లింగ్ సెంటిమెంట్ కావచ్చనే కామెంట్ ఎప్పటిలాగే ఫ్యాన్స్ నుంచి వస్తోంది. ఇక డార్లింగ్ ఫారిన్ టూర్ ఫిక్స్ అవడంతో ప్రమోషన్ కు యూనిట్ పులి స్టాప్ పెట్టిందనే న్యూస్ వస్తోంది.